కట్టబెట్టావు, అనుభవించు. శ్రీమన్మనోహర సురాగిణి దివ్యమూర్తే గంధర్వ కిన్నెర సురాచిత గీత కీర్తే సామాధి మంత్ర పరివేష్టిత శుభ్రదీప్తే మంగళం రాగరాగిణ్యే మంగళం శృతి సంహితే మంగళం. మీకు శుభవార్త చెప్పాలని వచ్చాం. అందుకు మీ అనుమతి, ఆశీర్వాదం కావాలి. దయచేసి మీరు ఒకసారి అలా వచ్చి కూర్చుంటే. రంగ గారు మీరు కూడా ప్లీజ్ రండి. నా పేరు గోవర్ధన్. సురేఖ వాళ్ళ అమ్మగారు ఏరు కోరి తెచ్చిన పెళ్లి కొడుకుని. ఊరే, ఉద్యోగం మాత్రం అమెరికా. పెళ్లి చూపులకని వచ్చిన నేను నాకు తెలిసిన నిజాన్ని మీతో స్వయంగా పంచుకుందామని వచ్చాను. సురేఖ ఒక క్షణం ముందు వరకు బహుశా నాకు కాబోయే వధువు, కానీ ఈ క్షణం నుంచి నా తోబుట్టు. షీజ్ మై సిస్టర్. దానికి ఈ రాకే సాక్షి. రుక్మిణి, పిల్లల్ని కాసేపు బయటకు తీసుకెళ్ళి. పెద్దమ్మా, ఆంటీ నా అబ్బాయి అమెరికా తీసుకెళ్లిపోతాడా? ఏం వద్దా? వద్దు, ఇక్కడే ఉండాలి. అవును రంగా గారు, సురేఖ మనసా వాచా కర్మణ లిటరల్ గా మీకే అంకితం అయిపోయింది. ఆమె తల్లిదండ్రుల ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియపరచలేక నా సహాయం కోరింది. అయినా ఆమె తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా ఏం జరిగినా అది ఎవ్వరికీ శ్రేయస్కరం కాదయ్యా. నేను ఇలా మాట్లాడుతున్నందుకు మీరు తప్పుగా అనుకోవద్దు. అక్క, మా అమ్మ చాలా మొండి మనిషి, పట్టుదల ఎక్కువ. తన పంతం నెగ్గించుకోవడం కోసం నా జీవితాన్ని బలి చేయడానికి కూడా వెనకాడదు. సురేఖ, ఓసారి ఇలా వస్తావా? సురేఖ, ఇది మామూలు పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయం కాదు. నువ్వు కట్టుకునేది నన్ను ఒక్కనే కాదు, నా బాధ్యతల్ని కూడా. నాకు తెలుసండి, మీ భార్యగా రావడానికి ఎంత గర్వపడుతున్నానో, ఆ పిల్లలకి తల్లిగా వస్తున్నందుకు అంత ఆనందపడుతున్నాను. ఏమండి, మీరు వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఆయనకేమైనా అభ్యంతరాలున్నాయేమో తెలుసుకోండి. ఇంకా అభ్యంతరం ఏంటని అడుగుతున్నారా? చిచి, దరిద్రపు కుటుంబ సంబంధం ఎలా ఒప్పుకోగలుగుతున్నారండి? అసలు మీరు తండ్రినా? తండ్రిని కాబట్టి ఒప్పుకున్నాను. అంటే ఆల్రెడీ తండ్రి అయిన మనిషిని అల్లుడిగా ఒప్పుకున్నారన్నమాట. చూడమ్మా, నువ్వు ఎక్కడో ఉన్న అమెరికా సంబంధాల గురించి ఎంక్వైరీ చేసి తెలుసుకున్నావే గాని ఇంట్లో ఉన్న నీ కూతురు మనసులో ఏముందో తెలుసుకోలేకపోయావు. మావయ్య గారు, ఈ విషయంలో మీరేం మాట్లాడద్దు. ఎంతైనా మీరు మీ కొడుకు ఒక్కటే. అదే ఆ శ్రీనివాసాచార్యులు గారికి ఒక కూతురు ఉండుంటే ఇలా రెండో పెళ్లి వాడికి ఇచ్చి చేస్తుండేవారా? అఖిల, అసలు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నాం. మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ పెళ్లి తనకు సమ్మతమే అని చెప్పింది. మా ఇంట్లో వాళ్ళ ఇష్టాలతో ప్రమేయం లేదని కూడా చెప్పింది. వాళ్ళు పెద్ద మనుషులు, మర్యాదస్తులు గనక వెంటనే ఒప్పేసుకోకుండా నన్ను కూడా సంప్రదించారు. మన అమ్మాయిని అడిగితే నిజమేనంది. ఈ కథలో నేనెక్కడా లేను, చచ్చిపోయాను అంతేగా. మనం బతికున్నాం గనకే దాని ఇష్ట ప్రకారం పెళ్లి చేయడం మంచిది. అది చిన్నపిల్లండి, దాన్ని నచ్చ చెప్పాల్సింది పోయి పెళ్లి చేస్తానంటారేంటి? అది చిన్నపిల్ల కాదు, షీఈ్ అ మేజర్. డూ యు నో దట్? ఏంటి మీది మీదకి వస్తున్నారు? కొడతారా? పెళ్ళయ్యాక ఎప్పుడైనా కొట్టానా? లేదు. ఇంకెక్కువ మాట్లాడితే అదే చేయాల్సి వస్తుంది. ఇవాళ నుంచి నువ్వు నిజమైన సదమ్మ అయిపోయాడు కదా, మా పెద్దమ్మ చెప్పింది. మరి నువ్వు ఇష్టయ్యవైనప్పుడు నేను కావద్దా? ఒరే ఒరే, ఆగరా, నేను ఆగనంటే ఆగను. మీ అమ్మ ఇగో. అమ్మా, ఇంకా పట్టింపులు ఏమిటే? లక్షణంగా అమ్మాయిని ఆశీర్వదించక. ఎవరైనా అక్షంతలు ఇస్తేగా. ఇవిగో నమ్మ అక్షింతలు. చూడగిలా, నీ కూతుర్ని నా తోబుట్టులా చూసుకుంటాను. నీకేం దిగులు అక్కర్లేదు. త్వరగా వెళ్ళు. అయినా వాళ్ళు తలుపులు తెరక ముందే వచ్చేసి అంత మంచి పిల్ల అనిపించుకోకర్లా. ఆ టేప్ రికార్డ్ ఎందుకు చేతి మాత? కొంచెం ప్రాబ్లం వచ్చింది, రిపేర్ చేయించాలి. సైకిల్ పార్క్ చేసి వెళ్ళిపోయా. అంటే నేను నడిచి వెళ్ళాలా? లేడీస్ సైకిల్, నేను జెంట్స్. చందు చందు చందు, నీడబ్బా. రెండిట్లో ఉండేది ఒకటే మ్యాటర్ కదా. మన మనసులో అంటే
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సత్ప. ఏమిటమ్మా ఇది? ఇవాళ చైర్మన్ గారు వస్తారు, అందరూ అలర్ట్ గా ఉండాలని చెప్పానా? ఆఫీస్ టైంలో డాన్స్ ఏమిటి? సారీ సార్, ఆయన వచ్చినప్పుడు చాలా అలర్ట్ గా ఉంటాను. ఆయన రావడం అయిపోయింది, నన్ను చడామడా వాయించేయడం అయిపోయింది. ఇక మిగిలింది నా ఉద్యోగం ఊడిపోవడమే. సో సారీ సార్. సారీ లేదు, పూరి లేదు. నాకు 2 భార్యలు, 6 ఆడ సంతానం. ఈ ఉద్యోగం పోతే ముష్టెత్తుకు బతకాలి. రిజిగ్నేషన్ లెటర్ ఇస్తావో, డిస్మిస్ లెటర్ తీసుకుంటావో? No, no, nothing doing. No, nothing doing. అలాగే సార్, No, అలాగే nothing సార్. doing. ఆయన అంత గట్టిగా కరుస్తుంటే అసలు విషయం ఏంటో చెప్పవే. ఒక ఆర్ఫనేజ్ సార్. అనాథాశ్రమం, ఉక్కు పచ్చలారని పిల్లలు. ఇలాంటి ఆక్రందనలు, ఆర్తనాదాలు తప్ప ఒక లాలి వినిపించదు, ఒక జోల వినిపించదు. తుడుచుకోండి. ఆ పసికందుల్ని చీకటి గదుల్లో తలుచుకుంటే నా నరాలు పట్టు తప్పిపోతున్నాయి సార్. కూర్చోండి. కూర్చోండి సార్. అనాథాశ్రమం మెరుగుపరచాలని బెనిఫిట్ షో కోసం ఈ చిరంజీవి సౌభాగ్యవతి నడుం కట్టి ముందుకొచ్చింది. తనుండేది ఒకే ఒక్క గది. స్థలాభావం చేత మనది విశాల ప్రాంగణం కదా అని రిహార్సల్స్ చేసుకుంటుంది. తను చేసిన తప్పే, డిస్మిస్ చేసేయండి. చెయ్యదు. ఇంత మహత్తర కార్యక్రమం శుభప్రదం కావాలని కోరుకుంటూ నేను 500 రూపాయలు ఇస్తున్నాను. శుభం. భగవాన్, ఈ అనాథ పిల్లలకి నువ్వు చెప్పు. నిన్ను నేను రావడం కొంచెం ఆలస్యం అయితే ఏమైపోయేది? ఇంత బ్రహ్మాండమైన యాక్టింగ్ చూసే అవకాశం పోయేది. ఆహా, నువ్వు ఎస్పీ బాలు గారి లాగా మంచి సింగర్వే కాదు, మంచి ఆర్టిస్ట్ అయిపోతావు. గొప్ప పేరు వచ్చేస్తుంది. అప్పుడు నేను నా పేరు మార్చేసుకుంటాను. ఏమని మార్చుకుంటా? సావిత్రి గారని. ఎందుకో? బాలు గారి భార్య పేరు సావిత్రిగా. ఆహా, నిన్ను. భోజనం రెడీ, రండి. ఓహో, ఇవాళ నీ చేతి వంట కాబోలు. ఏ రాగంలో చేసావు తల్లి? హిందోళలోనా, అఠానాలోనా? రాగమాలికలో. ఇదేంటిది? ఒకవేళ నా వంట అటు ఇటుగా అయితే అప్పుడు మీరు పారిపోకుండా రండి. టంటరాయ్. ఏమిటి ఇవన్నీ నీ 2 చేతులతో చేసినవేనా? నాకిప్పుడు 2 చేతులు కాదుగా, 4. అది సరే, చేసావో తెప్పించావో అది వేరే విషయం. గెస్టులను ఎవరినైనా పిలిచావా? ఏమండి, అక్క బావగారు పిల్లల్ని తీసుకుని కొడైకెనాల్ ఎందుకు వెళ్ళారో తెలుసా? పిల్లలకి సెలవులు ఇచ్చారు గనక. అదొక్కటే కారణం కాదు, ఇంకో కారణం ఏమిటో? మనిద్దరిని ఒంటరిగా వదిలేస్తే. ఒంటరిగా వదిలేస్తే? ఫోన్ వచ్చింది. హలో, ఉన్నారండి? సారీ అండి, ఇప్పుడు ఆయన ఇంకో డ్యూయట్ కంపోజింగ్ లో ఉన్నారు. చాలా బిజీగా ఉన్నారు. ఇది కూడా చాలా అర్జెంట్ అండి. ఏంటండి, మీది కూడా డ్యూయట్ అండి? చెప్తానండి. ఎవరు? రాజుగారేనా? ఉమ్, వాళ్ళకి అర్జెంట్ గా ఒక పాట చేయాలి పాపం. అన్నయ్య ఊళ్ళో ఉన్నప్పుడే చేద్దాం అది అనుకుంటే. నిజమే అనుకోండి. వాళ్ళు కూడా అర్జెంట్ అంటున్నారు కాబట్టి మనం కూడా అదే మూడ్ లో ఉన్నాం కాబట్టి రండి, బ్రహ్మాండమైన పాట వస్తుంది, మీరు చేయగలరు. ఇది నాదని అది నీదని, ఇది నాదని అది నీదని, చెప్పలేనిది ఒక్కటి, ఈ ఒక్కటి, అది ఇది అని చెప్పలేనిది. ఆ
అది మనసున పుట్టి మమతల పెరిగి మనువైపు చేరి అది ఇది